యొక్క ఆదివారం ఆరాధన కూడి వచ్చిన ప్రియులైన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనములండి. ఒక మంచి సబ్జెక్ట్ని ఇవాళ మీకు చెప్పాలని సిద్ధపాటు కలిగి ఉన్నాను. జాగ్రత్తగా వినగలరని ఆశిస్తున్నాను. నిద్ర మత్తులు కాకుండా జాగ్రత్తగా లేఖనాలను మనం అర్థం చేసుకున్నాము. దేవుడు ఎలాంటి లెక్కలు అడుగుతాడు? ప్రియులారా, ఈ లోకంలో ఎన్నో లెక్కలు మనకు తెలుసు. ప్రభుత్వ లెక్కలు ఉంటాయి, ఏమండి, జనన మరణాల లెక్కలు ఉంటాయి, బడిలోకి వెళ్ళే పిల్లలకి టీచర్ లెక్కలు కావాలి, కుటుంబంలో మనం సంపాదించే సంపాదన లెక్కలు ఉండాలి. ఈ లెక్కలన్నీ లేకపోతే సరిగా మనం అభివృద్ధి పొందామో లేదో, లెక్క సరిపోయిందో లేదని 1కి 10 సార్లు డబ్బుల విషయంలో అయితే లెక్క చూసుకుంటూ ఉంటాం, వ్యాపారాల విషయంలో లెక్కలు చూసుకుంటుంటాం. అయితే ప్రియులారా, దేవుడు మనల్ని ఎలాంటి లెక్కలు అడుగుతాడు? ఏమండి, దేవుడు అసలు మనల్ని లెక్క అడుగుతాడా? మనం అడుగుతాం లెక్కల్ని, మన భర్తను గాని భార్యను గాని, కుటుంబంలో యజమానురాలు గాని, అలాగే ఒక అధికార పక్షం ఒక ప్రతిపక్షం, ఇట్లా ఎన్నో లెక్కలు అడుగుతాం మనం చూస్తూ ఉంటాం కదా. అయితే దేవుడు మన లెక్కలు అడుగుతాడా? అసలు దేవుడు ఏమి ఇచ్చాడు మన లెక్కలు అడగటానికి? అంతే కదా. ఏమండి, చూద్దండి, ఒక మాట చూడండి. రోమపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ ఒక మాట దేవుడు అంటూ, ప్రతి నాలుకయు, రోమపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడు. అది రాయబడినది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలను. ఇక్కడ ఏమంటున్నాడు? మనలో ప్రతి వాడును తనును గురించి అంటున్నాడు. ఎవరికి లెక్క చెప్పాలంట? మనం ఈ శరీరం గురించి, మన బ్రతుకు గురించి, మన బ్రతుకుల విధానం గురించి దేవునికి లెక్క చెప్పాలంటున్నాడు. అంటే లెక్క ఉన్నదా? లెక్క ఉంది. దేవునికి చెప్పే ఒక లెక్క ఒకటి ఉంది. అది ఎప్పుడు? బ్రతికుండగా, లేదు ఈ భూమి మీద ఉన్నప్పుడు అయితే కాదు. ఈ భూమి మీద నువ్వు బ్రతికే బ్రతుకును బట్టి మరొక లోకంలో దేవుని ఎదుట నిలబడినప్పుడు ప్రియులారా. అయితే ఎలాంటి లెక్కలు అడుగుతాడు దేవుడు? మనం ఎలాంటి లెక్కలు కలిగి ఉన్నాం? చూడండి, మరొక మాట చూడండి. ఏమండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలి ఉన్నది. అంటే మనుషులు వ్యర్థమైన మాటలు మాట్లాడతారా? వ్యర్థమైన మాటలకు లెక్క అడుగుతాడంట దేవుడు. అంటే అర్థమైన మాటలు మాట్లాడాలి. వ్యర్థమైన మాటలు, పనికి మాలిన మాటలు, ఉపయోగపడని మాటలు, వీటన్నిటికీ లెక్క ఉంటదంట. చాలా మంది మనం అనుకుంటాం కదండి, ఇవాళ ఒక జబర్దస్తు ఉంది కదా, ఆ జబర్దస్తులు వేసే వాటన్నిటికీ రేపు లెక్క ఉంది. ఆడేదో డబ్బుల కోసం అక్కడ యాక్షన్ చేస్తున్నాడు కదా, లెక్క లేదని అనుకుంటున్నారేమో. అవి చూసి ఇవాళ మనుషులు కూడా ఎలా ఉన్నారు? వ్యర్థమైన అసభ్యకరమైన పదజాలంతో మనుషుల్ని హేళనతో కూడిని చేస్తున్నారు. దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటల గురించి మనలంతా విమర్శించే దినం ఒకటి ఉంది. దేవుడు లెక్క అడిగే దినం. ఆ దినం ఏం చేయాలంట? మనం ఎవరి గురించి వాళ్ళు, నువ్వేం మాట్లాడుతున్నావు ఉదయం లేచిన కాడి నుంచి పడుకోబోయేంత వరకు, నువ్వు చేసే ప్రతి పని, నువ్వు మాట్లాడే ప్రతి మాట, ప్రతి ఒక్కదాని గురించి దేవుడు ఏమంటున్నాడు? లెక్క చెప్పాలంట. మనమేమనుకుంటున్నాం?
మన ఉదయం మొదలుకొని పొద్దుగు మాటలు మనం కూర్చున్న చోట కానీ నిలబడిన చోట కానీ ఎక్కడ కూడా ప్రతి వ్యర్థమైన మాటలు. ఎవరు? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు. ఆయన వ్యర్థమైన మాటలు ఎలా పలుకుతారు? ఏమండి ఆ వ్యర్థమైన మాటలు ఏంటి? ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆ వ్యర్థమైన మాటలు, ఎలాంటి వ్యర్థమైన మాటలు మన నోటికి వస్తాయి ఇవాళ మన సమాజంలో మనం చూసినా, ఏమండి ఎక్కడ చూసినా ఎలా ఉంటారు, ఎలాంటి వ్యర్థమైన మాటలు పలుకుతారో చూడండి. వేటి గురించి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి చదవండి. దేవుని వాళ్ళ ఏమండి చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనును తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేర్లైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది కాదు. ఏమండి ఇక తర్వాత ప్రతి మనిషిలో ఏంటంట? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవచ్చును గాని మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసొత్తులైనను ఉచ్చరింపకూడదని ఇవి మీకు తగవు. వ్యభిచారైనను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయో దేవుని యొక్కయో రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మును మోసపరచబడినకడి. అంటే మనుషులు ప్రతి ఒక్కటి వ్యర్థమైన మాటలు ఏమైనా వస్తాయంటే, ఎవరైనా మనలో మనకి తెలిసిన వాళ్ళు కానీ లేదు తెలియని వాళ్ళు కానీ ఎవరైనా వ్యభిచారం చేసేరనుకో వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, లేదా దొంగతనం చేసేరనుకో వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు అనుకో వాళ్ళ గురించి. ఇవన్నీ ఏంటి? పరిశుద్ధులకు తగినవి కాదు. బాప్తిసం పొందిన పరిశుద్ధులకు తగినవి కాదు. కానీ ప్రతి ఒక్క మనిషి ఏం మాట్లాడుకుంటారు? ఫలానా మంచిది కాదు, ఫలానా అతను అమ్మో అతను మంచోడు కాదు. అంటే మనం పలకకూడని వ్యర్థమైనవి. చూడండి, ఎక్కడన్నా అప్పుడప్పుడు బజార్లో చూస్తా ఉంటే ఎవడన్నా ఒకడు ముందు దారి బూతులు తిడుతున్నాను అనుకో, అయ్యేదో పరిశుద్ధులు వచ్చినలాగా ఆంతులు చూస్తూ ఉంటారండి. ఎవడు చూడకపోతే వాడు మాట్లాడు. మీకు తెలుసా, తగాదాడుకునేటప్పుడు ఇద్దరు తగాదాడుకుంటా ఉండాలనుకోండి, ఆ తగాద కాడ గుంపు కూడితే వాళ్ళు ఎక్కువ తగాదాడుకుంటారు. ఏ గుంపు లేదనుకో ఏమి లేదు, నువ్వు మంచిదానివి కాదంటే నువ్వు మంచిదానివి కాదని అనుకుని ఎవరు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఎవరు చూడకపోతే తగ్గిపోతారు, అందరు చూస్తూ ఉంటే రెచ్చిపోతూ ఉంటారు. దేవుడు ఎంత చక్కగా చెబుతున్నాడు చూడు. వ్యర్థమైన మాటలు మన నోటి నుంచి వస్తున్నాయి అంటే ఏంటి? ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 3వ వచనం, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వం. మనిషిలో లోపం ఉంటదండి, మనిషిలో లోపం ఉంటది. ఏ లోపం ఉంటది? ఏదో తెలిసి తెలియని కొంతమంది తిక్కలోళ్ళు ఉంటారు, తగాదుల కోసం అదే పనికి మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారండి బూతులు అదే విధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారండి ఎట్లా లోభత్వం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే పుట్టిన కాడి నుంచి పెరిగిన కల్చర్ అలాంటిది. ఏమండి ఒక ఉన్నతమైన ఉద్యోగస్తులు వాళ్ళు ఎదిగిన బిడ్డలు వేరుగా ఉంటారు తెలుసా? లేదా ఒక సేవకుని కుటుంబాల్లో పెరిగే పిల్లలు వేరుగా ఉంటారు తెలుసా? అదే పొలం పని వెళ్ళే ఆ పిల్లలు వేరుగా ఉంటారు, ఒక గేదెలు కాసే పిల్లలు వేరుగా. ఇలాగ రకరకాల కల్చర్ లో కలిగిన వాళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక లోభత్వం ఉంటుంది. ఉతిక్కమంటే బూతులతో మాట్లాడతారు అనమాట ఫస్ట్. అదేంటిది? వాళ్ళకి అలవాటు అయిపోయింది అలాగా. కానీ పరిశుద్ధులుగా ఏమంటున్నాడు? తగినవి కాదు. అంటే మనిషి ఏమి కోరుకుంటున్నాడు? ఏమంటున్నాడు 3వ వచనంలో? మీలో జారత్వమే గాని, జారత్వం అంటే వ్యభిచారులైన వాళ్ళ గురించి, అది పురుషుడైన స్త్రీ అయినా అసలు వాళ్ళ గురించే మాట్లాడుకోకూడదు అంటండి. వాళ్ళ గురించే మాట్లాడుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు తప్పుడు వ్యక్తులు, అపవిత్రమైన వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మనమేమవుతాం?
అపవిత్రం అవుతామని దేవుడు వద్దంటున్నాడు. అంతేగాని లేకపోతే వాళ్ళు గుచ్చి గుచ్చి కొంతమంది అయ్యే పనిగా మాట్లాడుకుంటుంటారు. ఇక్కడ అందుకే దేవుడు చెబుతున్నాడు, జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉంటారండి, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ప్రార్థనకి వెళ్ళే ఉన్నోడు ఏ విధమైన అపవిత్రం అంటే వాళ్ళకి తెలిసి తెలియక నోరుతో మాట్లాడటం, గబక్కన ఏదో తెలిసి చేస్తారు. వాటిని మనం ఎత్తకూడదు, అది అపవిత్రత. వాళ్ళు తెలియక ఒక లోభత్వం వాళ్ళలో ఉండి మాట్లాడినప్పుడు వాటిని మనం పట్టించుకోకూడదు, వాటిని మనం వినకూడదు. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? అపవిత్రతే గాని లోభత్వం గాని వీటి పేరైనను ఎత్తకూడదు. వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నా చేస్తున్నా వాళ్ళ పేర్లు అసలు ఎత్తకూడదు. ఎందుకు ఎత్తకూడదు? అదేంటండి, జనాలందరూ మాట్లాడుతున్నారు, మేము మాట్లాడకూడదా, మేము ఎత్తకూడదా, మాట్లాడకూడదు అంటే మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటున్నాడు? అది చెప్పండి అక్కడ. ఎందుకు మాట్లాడకూడదు అంటున్నాడు? చూడు, ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగిన, అంటే బాప్తిసం పొందిన పరిశుద్ధులైన పిల్లలకు తగినది కాదు. ఇంకా ఏమంటున్నాడు? మరియు మన నోట ఎలా ఉండాలి? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవచ్చును గాని బూతులైనను పోకిరి మాటలైనను సరసక్తులైనను. అది ఆ జబర్దస్తులో ఉండేది సరసక్తులు. ఒక స్త్రీ మీద ఉన్న అవయవాలు ఒక పురుషుని అవయవాల్లో ఏం చేస్తారు? వాళ్ళు కంపేర్ చేసేసి జోకులు వేస్తుంటారు. ఏమన్నా అది వరకు రోజుల్లో గుడ్డలు కట్టుకోవడం చేత కాదు వీడికని ఎగతాలు చేసేవాడు. అప్పుడు వాడు ఏం చేసేవాడు? ఆ గుడ్డలు కట్టు అని నేర్చుకుంటారు. కానీ వాళ్ళు అంట కాదు. ఒక సినిమాల్లో గాని, సీరియల్లో గాని, లేదా ఆ టీవీ షోల్లో గాని, మనుషుల్లో కానీ ఏంటి, మనిషి అవయవాల మీద, ఒక స్త్రీ అవయవాల మీద, ఒక పురుషుని అవయవాల మీద జోకులు. ఆ జోకులు ఇష్టపడుతున్నారు. వాళ్ళు సినిమాలు ఇష్టపడుతున్నారంటే అయ్యే ఇక్కడికి టైట్ ప్యాంట్లు వేసుకొని, టైట్ షర్ట్లు వేసుకొని వాటితో డాన్స్ చేస్తుంటే హ్యాపీగా చూస్తున్నారు. మొన్న మా రాధా వాళ్ళ అన్నయ్య ఇంటి కాడికి వెళ్ళాం. అరే 100 మంది జనం ఉన్నారండి. వాళ్ళు మంచి మాంసం వండి పెట్టారు. ఒక్క అరగంట సేపు వాక్యం వినడానికి వాళ్ళకి మనసు లేదు. కానీ తర్వాత బ్రేక్ డాన్స్ వేసేసారు. తర్వాత అంటే ఒక మనిషి ఎలాగ తయారయ్యారో చూడండి. దేవుని మాటలు కానీ, దేవుని ఇవన్నీ దేనికి? దేవుని మాటలు ఇవన్నీ దేనికండి? దేవుని మాటలు ఎందుకు? మనం బాగుపడాలి. అరే నువ్వు విభజించకూడదు అంటే నువ్వు మంచి మార్గంలో ఉండాలిరా. ఒరే నీ నోట బూతులు రాకూడదురా, నువ్వు మంచివాడిగా ఉండాలి. దేవుడు ఎంత మంచివాడో చూడండి. ఎవరన్నా కానీ మంచి మాటలు చెబుతారండి? ఎవడో చెప్పడు, అందరూ చెడ్డ మాటలే. వాడు మంచోడు కాదు, వీళ్ళు మంచోడు కాదు, వాడు మంచి మాట మాట్లాడరు, వీళ్ళని వ్యర్థమైన మాటలన్నీ ఎదుటోళ్ళ మీద చెబుతారు తప్ప నువ్వు మారాలని చెప్పడు. కానీ దేవుడు ఏమన్నాడు? ఇవన్నీ చేయబాకరా, నువ్వు నా బిడ్డవురా, నా బిడ్డలు అది తగినవి కాదురా. నా బిడ్డలు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు చూడండి. ఏమండి అసలు ఈ మాటలు ఎందుకు వద్దు అంటున్నాడు? 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎందుకంటున్నాడో ఒకసారి చూడండి. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అదిగో ఆ మాటలన్నేంటి? వినేవారిని చెరుపుటికే గాని మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదములు పెట్టుకుంటారు. ఎందుకురా? దేనికిరా? ఆ వ్యర్థమైన మాటలు, ఆ వ్యర్థమైన తలంపులు, ఆ వ్యర్థమైన ప్రతి ఒక్కటాని గురించి మీరెందుకురా వాదంలో పడిపోతారు? ఆ గొడవాడి 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 గొడవ నిన్నిదికి ఎత్తాడు. గొడవాడి వాడు చూడండి, కొట్టుకున్నాను బాగానే ఉన్నారంట, మధ్యలో వాడే పగ అవుతాడంట. ఎందుకు? మంచి చెప్పేవాడు పగ అవుతాడంట. అట్టనే దేవుడు ఎంత చక్కగా చెబుతున్నాడు చూడు. వినువారికి చెరుపుటికే గాని మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకోవద్దండి. వాదం పెట్టుకోవద్దు. వాళ్ళు ఎంతసేపు వాక్కుంటారు, వాక్కునేవాడు. వ్యర్థమైన మాటలండి అవన్నీ, వ్యర్థమైన మాటలే. పనికొచ్చే మాటలు దేవుని మాటలు. అవి ఎక్కడ ఉంటాయి? దేవుని సన్నిధిలో ఉంటాయి, ఆదివారం ఆరాధనలో ఉంటాయి, సభల్లో ఉంటాయి, కుటుంబ కూడికల్లో ఉంటాయి. మనం ఇదిగో బైబిల్ తరగతులు వీటికాడ ఉంటాయి. ఎందుకు? దేవుని మాటలు, పరిశుద్ధమైన మాటలు, మనల్ని మేలు కొలిపే మాటలు. అందుకే పరిశుద్ధులతో సహవాసం అంటాడు. ఏది? కీర్తన గ్రంథం ఒకసారి తీయండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దావీదు గారు ఎందుకు అన్నాడు ఆ మాట ఒక్కసారి తీయండి. అది జ్ఞాపకం చేసుకుందామండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక,
అపహాసకులు, అపహసించేవాళ్ళు. ఆ జబర్దస్త్ అనేది ఏంటిది? అపహాసం చేసేది. ఆ అపహాసం చేసేది ఎక్కువ చూస్తుంటారు చూడండి. ఆ షార్ట్ మెసేజ్ల్లో కానీ ఏమండి, ఆ యూట్యూబ్ ఛానల్ మొత్తం అయ్యే, ఫేస్బుక్ లో అన్ని అయ్యే, ట్విట్టర్ లో అన్ని అయ్యే. మళ్ళీ వీటితో పాటు ఏంటి, అంత ముందు జోదం ఆట ఆడుతుంటారు కదా, ఆ జోదం ఆట ఆడేవాళ్ళు ఎక్కడో చెట్లు చాటున కొండ చాటు ఆడుకున్నారు. ఇవాళ సెల్లులోనే జోదం ఆట, అదే డబ్బులు పోగొట్టుకునే ఆట. ఒక 10,000 రూపాయలు బెట్టింగ్ పెట్టి ఆ బెట్టింగ్ ఆట ఆడతారు. 10,000 వచ్చినప్పుడు సంతోషపడతాడు. ఈ 20,000 పెట్టుకున్నప్పుడు ఆ 20,000 పోయిన తర్వాత ఏడుతా ఉంటాడు. భార్య భర్తలతో తగాదులు, కుటుంబాలతో తగాదులు, అవి కోల్పోయి కనీసం గుడ్డలు కొనుక్కోవడానికి అన్నిటికంటే ఇవాళ యవనస్తులు పాడైపోతుంది ఆ బెట్టింగ్లే. చూడండి ప్రియమైన దేవుని వల్ల. కనుక మనకి ప్రతి ఒక్కటి దేవుడు లెక్కలు అడుగుతాడు. ఆ లెక్కలు అడుగుతాడు కనుక మనం ఏం చేయాలి? లెక్కలు అప్పచెప్పే వాళ్ళకి ఒక టీచర్ ఉన్నాడండి. టీచర్ లెక్కలు నేర్పిస్తాడు లెక్కలు నేర్పించిన తర్వాత రే చెప్పరా అని అంటాడా? చెప్పరా అంటాడు. ఎందుకు చెప్పమంటాడు? నీకొచ్చో రాదో అని. ఆయనకి రాక్ కాదు, టీచర్కి రాక్ కాదు. ఫస్ట్ నేర్పిస్తాడు 2 రోళ్ళు 4, 2 1 2, 2 3 6 ఇట్లా చెప్పిన తర్వాత రే మీలో ఒకళ్ళు లేచి నిలబడి వచ్చేసేసి అరే ఇదిగో 2వ ఎక్కం చెప్పరా అంటాడు, 5వ ఎక్కం చెప్పరా. ఎందుకు? స్పష్టంగా నేర్చుకున్నావా? నేర్చుకున్న తర్వాత నీకు ఒక పరీక్ష ఉండిద్ది రేపొద్దున. ఆ పరీక్షలో ఏం చేయాలి? నువ్వు కరెక్ట్ గా రాయాలి. మనం కూడా ఇవాళ దేవుని సన్నిధిలో బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధులు మనకి లెక్క ఉంది. మన గురించి దేవునికి లెక్క చెప్పవలసిన అవసరత ఉంది. అది ఎప్పుడు? అదిగో ఈ పరీక్ష కాలంలో ఈ భూమి మీద బ్రతికే 60-70 సంవత్సరాల తర్వాత మన దేవుడు ఈ శరీరాన్ని విడిపించి ఈ ఆత్మ వెళ్ళిపోద్ది. ఆ ఆత్మ వెళ్ళిన తర్వాత తీర్పులోకి వెళతాం. ఏమండి చూడండి, కొన్ని మాటలు చూద్దాం చూడండి, మరికొన్ని మాటలు చూద్దాం చూడండి. ఏమంటే 1 కొరింథీయులు రాసిన పత్రిక. ఎందుకంటే ఈ భూమి మీద నీ బ్రతుకు ఎలాగుంటదో ఆ బ్రతుకును బట్టే లెక్క ఉంటది. నీ బ్రతుకు, నా బ్రతుకు, ప్రతి ఒక్కరి బ్రతుకు ఎలాగుంటదో ఆ బ్రతుకును బట్టే దేవుడు లెక్కేస్తానంటున్నాడు. దేవుడు ఎందుకు లెక్కేస్తున్నాడు? నీదిగో నువ్వు పరిశుద్ధులుగా బ్రతుకుతావు అనేది బాప్తిసం పొందావు కదా. బాప్తిసం పొందిన తర్వాత ఏ దృష్టమైన వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఎందుకురా నా దృష్టికి మీరు ఇలాగుండారు? అలా ఉండకండి. భూమి మీద మీ బ్రతుకు ఎలా ఉండాలని ఇక్కడ చూద్దాం చూడండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 2 కొరింథీయులు 2 కొరింథీయులు 5:10. 5వ అధ్యాయం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అదిగో భూమి మీద అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో నీ శరీరముతోనే జరిగించి వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షతము కావాలి ఉండెను. చూసారా? ఏముండవాలండి, ఏది పెడితే అది మాట్లాడదాం, ఏది పెడితే అది చూసేద్దాం, ఏదంటున్నా మనకి ఇబ్బంది లేదులే అని అనుకోకండి. ఎందుకంటే మనకు ఒక న్యాయ తీర్పు ఉన్నది. న్యాయపీఠం మీద మనం నిలబడాలి. ఎవరిదా న్యాయపీఠం? అక్కడే అన్నాడు. మళ్ళీ ఒకసారి చదవండి 10వ వచనం. ఎందుకనగా అదిగో తాను జరిగించిన తీర్పు ఉంది కదా, దేవుడు లెక్కలు అడుగుతానన్నాడు కదా. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. అంటే నువ్వు మంచి చేసినా సరే క్రీస్తు న్యాయపీఠం మీద ఉంటావు, అవి చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఉంటావు. అయితే మనం జాగ్రత్తగా బ్రతకాలి, అంతే కదా. అదేంటండి ఇంత బ్రతుకు దేవుల్లో బ్రతికేసేసి మనం చెడ్డ క్రియలు చేసే కాడికి దేవుని కాడికి వస్తే ఎట్లా? రేపు పొద్దున న్యాయపీఠం ఉందనే భయం ఎవరికన్నా ఉందండి? ఏమండి ఇందాక తండ్రి గారు ఒక మాట చెప్పాడు కదా, అది ఒక్కసారి చూడండి. ఏమండి ఎట్లా ఉండవాడో మనిషి, ప్రసంగి 8:11 తీయండి.
మనిషి ఎలా ఉన్నాడో చూడండి. ఒక చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు, పరిశుద్ధులైన వారు మొదలుకొని ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉన్నారో ప్రత్యక్షంగా మనం ఇప్పుడు కళ్ళారా మన పిల్లలను కానీ మన యొక్క సమాజాన్ని కానీ మనం చూస్తున్నాం. చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు కలుగు 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుబోవుట చూసి, అదిగో మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు, అంటే చేసే దుష్క్రియలు కూడా, చేసే పాడు పనులు కూడా, వ్యర్థమైన కూడా మనసు హృదయపూర్వకంగా అంటండి. ఏమన్నా హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? హృదయపూర్వకంగా దేవుని పాటలు పాడేవాళ్ళు ఉన్నారా? హృదయపూర్వకంగా దేవుని సన్నిధిని నేను ఈ వారం కూడా అసలు మానుకోకూడదు అని హృదయపూర్వకంగా ఆలోచించేవాళ్ళు ఉన్నారా? నేను చూస్తున్నానండి పెదనాన్ని వచ్చినప్పుడు కరెక్ట్ గా ఆదివారం ఎక్కడికి పోకూడదని చెప్పేసి బల్లారాధన తీసుకోవాలి, దేవుని సన్నిధిలో ఉండాలని ఉంటాడండి. నన్ను గుర్తు చేసుకుంటాను. నేను ఒకనాడు మా అన్నకి యాక్సిడెంట్ అయింది చెరుకుంపాలి. యాక్సిడెంట్ అయిన తర్వాత చూడటానికి నైట్ వెళ్ళా. నైట్ అక్కడ సభ జరుగుతుంది గుంటూరులో అండి. మనం ఎక్కడికన్నా వెళ్ళినా ఆదివారంగా ఉండకూడదండి ఖాళీగా. ఆదివారం 10 నుంచి 1 గంట హృదయంలో రాసుకోవాలి, ఇది దేవుని కోసం, దేవుని సన్నిధిలో ఈ శరీరం గడపాలి. అంతేనండి. ఒక స్త్రీ ఇంట్లో నుంచి బయటకు వెళ్తా తాలిబుట్టు లేకుండా పోతుందండి. భర్త ఉన్న స్త్రీ ఎంతో అమాయకారం. అమ్మో తాలిబుట్టు తీస్తే ఏంటి భర్త లేడని అంటే ఎంత బాధ. అదేంటి? అవును, తాలిబొట్టుంటే నా భర్త ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాను గుర్తుకి ఇది ఉంది. మరి ఆదివారం వారాలు గుర్తుగా ఉంటే చాలా మంది దేవుని సన్నిధిని విడిచి ఇళ్ళకాడే ఉంటారండి. లేదు ఏదో పనులు చూసుకుని వెళ్ళిపోతాం. భయం విడిచారు, అదే అంటున్నాడు. మళ్ళీ ఒకసారి చదవమది. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగబో చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు. ఏమండి, మనుషులు హృదయపూర్వకంగా చెడ్డ కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇంకేమనుకోవాలండి? అంటే తెలిసి తప్పు, తెలిసి ఇప్పుడు మనకి ముందు కదండి, ఈ ముందు ఈ శరీరంలో అవయవాలన్నీ పాడు చేసిందని తెలుసు, కానీ ముందే ఎక్కువ లాభం అంట ప్రభుత్వానికి. ఉదయం లేచి అన్నం తినకుండా అయినా ఉంటా కానీ, ఏమండి పిల్లల్ని చూడకుండా ఉంటా కానీ ముందు దాక్కుండా ఉండలేనండి అంటారు. ఇంకొక మంది ఏమంటారు, ఏమండి నేను బీడీ దాక్కుండా అసలు ఉండలేనండి, చుట్ట దాక్కుండా అసలు ఉండలేను. ఏది పుడతా ఎన్ని నేర్చుకుందామా? ఎంత బ్రతికినా కూడా దరిద్రాలు విడిచిపెట్టడానికి మనసు రాదండి. ఎందుకు? మరో మాట చూడండి, మనమందరం ఎలా ఉండాలో చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. మేలును కోరి, అదిగో మేలు కోరి. ఈ మాటలన్నీ చెప్పేది ఎందుకు? ఏమండి, ఎవరన్నా ముందు దాగబాకరా, వ్యభిచరించబాకరా, ఒరే అబద్ధం మాటలు మాట్లాడబాకరా, వ్యర్థమైన మాటలు మాట్లాడబాకరా, ఇదిగో ఈ బీడీలు ఈ చుట్టలు తగినవి కాదురా, ఈ అబద్ధం మాటలు తగినవి కాదురా అని మనం చెబితే ఏమనుకుంటారు? అబ్బో ఈయనగా చెబుతున్నాడు, మాకు తెలియదు ఏందని అనుకుంటుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు? మేలు కోరే స్నేహితుడు గాయములు చేయను. మీకు గాయమైనా సరే అది మేలు, అది మనిషికి గాయమైనా సరే అది మేలు. ఇంకా పగవాడు ముద్దులు పెడుతుంటాడు అంట. పగవాడు అన్ని ప్రేమ బలిగిన మాటలే మాట్లాడతాడు, కానీ వాడు వెనక కళ్ళల్లో గాని శరీరంలో గాని విషం. దేవుడే చెబుతున్నాడు చూడండి. దేవుడు ఏమైనా చెబుతున్నాడు? మేలు కోరే స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టి పగ పెట్టుకోవడం మంచిదంటారా? ఎవడ కష్టమైన గాయమైన 4 దేవుని మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించడం బెటర్ అంటారా? ఏది మంచిది? బాధపడినా కూడా గాయములు చేసే ఈ దేవుని మాటలు చెప్పడం మంచిదే కదండి. మంచిదే. ఈ మాటలు చెప్పడం వల్ల ఒక మనిషి ఆత్మ మారిద్ది, తన శరీరంలో ఉన్న మార్చుకున్నాం. ఒకడు అలాగే ఎన్నో మాటలు చెప్పాము, కానీ వాడు దేవుని సన్నిధిని విడిచిపెట్టి వాళ్ళ కుటుంబం చూడు రచ్చరచ్చ.
దేవుని సన్నిధి మానకూడదండి. బతివలాడి చెబుతుంటా, ఇద్దరు పెళ్ళైన వాళ్ళు ఏమంటే పరిశుద్ధులుగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఏమండి, నేను బాప్తీసం తీసుకున్న తర్వాత నా భార్య గాని నేను గాని పిల్లలు గాని ప్రతి వారం తప్పనిసరిగా వెళ్ళేవాళ్ళు. దెయ్యం చాలా డేంజరు. ఎలాంటి తెలుసా, మనం విడగొట్టడంలో అది కాసుకొని ఉంటది. భార్య భర్తలుగా ఎప్పుడు ఇడిపోకూడదు, మన పిల్లలు కూడా ఎప్పుడు ఇడిచిపోకూడదు. మన పిల్లలు చదువుకుంటా సరే మన అబ్జర్వేషన్ ఉండాలి. తల్లిదండ్రి మాట్లాడుతుండాలి అప్పుడప్పుడు. వాళ్ళ పరిస్థితి ఎలాగుందో, వాళ్ళ వాక్ శక్తి ఎలాగుందో, వాళ్ళ చూపులు ఎలాగుండయో, వాళ్ళ విధి విధానం ఎలాగుందో మనం ఎప్పుడు కనిపెట్టకపోయామా సాతాను ఊరిలో పడతారు. అది మన పిల్లలైనా, భార్య భర్తలు మనమైనా, లేదా మన కుటుంబంలో ఉన్నవైనా. ఇది ఇట్లా ఉండేటప్పుడు బాధ ఉంటది కదండి. అదే నువ్వు కలిసికట్టుగా దేవుని ఏమన్నాడు, నేనుండలాగానే మీరు కూడా ఐక్యంగా ఉండండి అన్నాడు యేసుక్రీస్తులో. నేను నా తండ్రి ఏకమై ఉన్నట్లు మీరు కూడా ఏకంగా ఉండండి. భార్య భర్తలు విడిచిపోకూడదు, కుటుంబాలు విడిచిపోకూడదు, ఎవరు అందరూ ఎప్పుడు కలిసే ఉండాలండి. దేవుని కోరిక చూడండి, అప్పుడు సాతానికి చోటు ఇన్వాల్వ్గా ఉంటాం. కానీ ఏం చేస్తారు, మనిషి ఎప్పుడు విడిపోయి చాలా మంది చూడండి సింగిల్ గా ఉండడానికి అలవాటు పడుతుంటారు. సింగిల్ గా ఉండి 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 ప్రేమానురాగాలు పోయి చివరికొండలా ఈ సెల్లులకి ఎడిట్ అయిపోయేటట్టుగా ఉందన్నమాట సమాజం. అసలు దేవుడు లెక్క అడుగుతాడో లేదో ఒక్కసారి చూడండి. ఏవే విషయాల్లో లెక్క అడుగుతాడో కూడా మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. దేవుడు అసలు లెక్క అడుగుతాడా, ఎలాంటి లెక్కలు అడుగుతాడు అని మనం అనుకోవచ్చు కదా. ఒక్కసారి ఒక సందర్భాన్ని చూద్దాం. చూడండి ఆయన ఎలాంటి లెక్కలు మనల్ని అడుగుతాడు. ఒకనాడు అడిగాడో లేదో ఉపమాన రీతిగా చెబుతున్నాడు. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు నుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2ను, ఒకనికి 1 ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయిను. అయితే తలంతులు తీసుకుని వాడు వెళ్ళి వానితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించును. అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించును. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలము అయిన తర్వాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి వద్ద లెక్క చూసుకొనెను. అంతే కదా. ఇప్పుడు నువ్వు కుటుంబంలో ఇదిగో ఎంత సంపాదించారు, ఇదిగో ఈ రోజు ఇదిగో సరుకులకి ఎంత ఖర్చు అయింది, ఇది రైస్ కి ఎంత ఖర్చు అయింది, పిల్లలకి ఎంత ఖర్చు అయింది, ఇంకా ఎంత ఉండి మనం ఏదన్నా చేద్దామా, మన పిల్లలకు కానీ మనకు కానీ ఏదైనా చేసుకుందామా అని అనుకుంటూ ఉంటాం కదా. అలాగనే దేవుడు కూడా కొంతమంది తలాంతులు ఇచ్చాడు. అది డబ్బులు అనుకోండి, తలాంతులు ఒక్కోళ్ళకి ఇదిగో ఎంత, ఒక్కొక్కరికి 5 ఇచ్చాడు అనమాట. 500 అనుకోండి. ఒకళ్ళకి 2 కాసులు ఇచ్చాడు 200 అనుకోండి. ఇంకొకరికి 1 ఇచ్చాడు 100 రూపాయలు అనుకోండి. ఇక ఇచ్చిన తర్వాత 500 వెళ్ళినోడికి 5కి 5 సంపాదించాడంట. 200 వాడు 200కి 200 సంపాదించాడంట. ఈ 100 ఇచ్చినోడు ఆ 100 తీసుకెళ్లి ఒక నెలలో పాతి పెట్టాడంట. ఇప్పుడు ఇచ్చిన ఆయన వచ్చాడు. మళ్ళీ ఇచ్చిన ఆయన వస్తాడు కదా, మరి లెక్క అడుగుతాడో లేదు మరి మనకు తెలియాలని ఈ ఉపమానం. ఏమంటే లెక్క దేవుడు అడుగుతాడా లేదని మనకు డౌట్ కదా. ఎందుకంటే దేవుడు అగపడ్డు కదండి. దేవుడు అగపడ్డు. మనం ఏం చేసినా ఏముంది, మన ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని మనం ఏం చేసినా కూడా ఏముంది, అబద్ధాలు ఆడినా, ఏ తప్పుడు పనులు చేసినా, ఏ దుష్టక్రియ చేసినా కూడా దేవుడు చూడ్డు. మరి ఎవరు చూస్తాడు అనుకుంటాం మనం, కానీ దేవుడు చూస్తాడు. నీకు ఇచ్చిన సంపాదన బట్టి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన పిల్లలను బట్టి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన ఊరిని బట్టి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ప్రతి ఒక్కటి దాని గురించి లెక్క అడుగుతాడో లేదో ఇదిగో ఈ ఉపమానంలో చూడండి. ఇప్పుడు లెక్క అడుగుతున్నాడు. ఎంత ఇచ్చినోడికి ఎంత ఇచ్చినా 1 ఇచ్చినోడు 100 అని అనుకోవాలా, లెక్క అడుగుతున్నాడు. ఒకసారి చదవమ్మా కింద నుంచి 19 నుంచి. బహుకాలం కొంతకాలం అయిన తరువాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూసుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులకు తెచ్చి
అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించి నువ్వు నాకు 5 తలాంతులు అప్పచెప్పావు, అవియుగాక అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించి మరి 5 నువ్వు ఇచ్చిన 5 కాకుండా మరొక 5 సంపాదించాడంట. అతని యజమానుడు అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి చాలా సంతోషం, మంచి విశ్వాసివి నువ్వు, మంచి సేవకుడివి, నమ్మకమైన వాడివి, నీకు ఇచ్చింది ఏది దాచుకోలేదు, నీకు ఇచ్చిన దాంతో నువ్వు ఇంకా సంపాదించావు అంటే సూపర్ నువ్వు అనేసాడు. తర్వాత నీవు ఈ నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పచెప్పితివి, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకుని వాడిని వచ్చి, అయ్యా నీవు విత్తిన చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడునని కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకోమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూసి సోమరివైన, చూడండి అక్కడ ఏమన్నాడు, సోమరి. మనకి ఈ శరీరం గురించి ఏమేమి లెక్కలు అడుగుతాడు చూడండి. 2 కాళ్ళు ఇచ్చాడు కదా, 2 చేతులు ఇచ్చాడు కదా, గుండె ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఆరోగ్యం ఉన్నంత కాలం నువ్వు నా కొరకు ఏం పని చేసావు? సోమరి. సోమరి అనే ఊరు నన్ను అనేది, సోమరి అనే ఊరు అనేది పనికి అన్ని ఉండి అవయవాలు బాగుండి ఏమి చేయని వాడిని పనికి మాలిన వాడా సోమరి. ఇప్పుడు ఒక్కోడికి ఇచ్చినట్టు అంతే కదండి. మనకి ఇప్పుడు ఒకడికి ఆస్తులు ఎన్ని ఇచ్చినా ఇంకోటి మంచి జ్ఞానం, చదువు జ్ఞానం ఇస్తాడు, ఇంకోటికి ఇట్లా తలా ఒకటి ఇస్తాడు. ఆ ఒకటి అభివృద్ధి కావాలని ఇస్తాడా, లేకపోతే అభివృద్ధి కాకుండా సోమరిగా ఉండాలని ఇస్తాడా? ఏం చెప్పరేందండి? అభివృద్ధి కావాలని ఇస్తాడా, లేకపోతే అభివృద్ధి కాకుండా ఉండాలని ఇస్తాడా? ఏమన్నా మన పిల్లలకి డ్రెస్ కొని ఇచ్చేసి వేసుకోమని ఇస్తావా, వేసుకోవద్దా చూసుకొని అని ఇస్తాడా? వేసుకోమని ఇచ్చేది. అట్లనే దేవుడు కూడా మనకి ఇచ్చేయన్ని దేనికి ఇస్తాడు? అభివృద్ధి కామని ఇస్తాడు. ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చినోడోనో అభివృద్ధి అయ్యాడు, 2 తలాంతులు ఇచ్చినోడో అభివృద్ధి అయ్యాడు, 1 ఇచ్చిన వాడు అభివృద్ధి కాక వాడు ఏం మాట్లాడుతూ, నువ్వు విత్తువాడువు, కోయివాడువు, కఠినుడు అని మాకు తెలుసు కనుక దీన్ని తీసుకెళ్ళి నువ్వు వచ్చిందాకా ఉంటానని దాచిపెట్టాడు. మరి తెలియగలవాడు కదా, దాచిపెట్టేవాళ్ళంతా తెలియగలవాళ్ళు అనుకుంటారు. నేను దేవుని కోసం ఈయను, నా పిల్లలకి ఈయను, ఎవరికి ఈయన దాచిపెట్టేవాడు. దాచిపెడితే ఏమవుతుంది? మొన్న ఒకడంట ఇంట్లో తండ్రి కొడుకులు కొడుతున్నారు అని చెప్పి పేపర్లు వేసారు, కొడుకులు బతకనీట్లేదు అని చెప్పేసి చెవిలో దొరుగు అంట డబ్బులన్నీ దాచిపెట్టాడంట, మొత్తం చేతులు పెట్టి మట్టి అయిపోయాయి. 8 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అంటే ఏంటిది? అన్ని అతి తెలివితేటలు. నువ్వు బిడ్డలు కొడతానంటే వాళ్ళకి ఇచ్చి నువ్వు ప్రశాంతం బతకాలి, కానీ దాంట్లో అయితే నువ్వు ప్రశాంతం బతకపోయా, వాళ్ళని ప్రశాంతం బతకనిపోతే అవన్నీ చేతులు పెట్టిపోయా, ఉపయోగం ఏమన్నా ఉందా? దేవుడు కూడా ఇక్కడ అంటున్నాడు చూడండి, చదువమ్మా. సోమరివైన చెడ్డదాసుడా, నేను ఎత్తని చోట కోయని వాడును, చల్లని చోట పంట కూర్చుకొని వాడునని నువ్వెందుకు అనుకున్నావు? నువ్వు ఎట్లా అనుకున్నావు? నీకు ఇచ్చిన దాన్ని నాకు అలాగే ఇవన్నీ అనుకోనని నువ్వెట్లా అనుకున్నావు? నేను చెప్పానా? దేవుడు అడుగుతున్నాడండి లెక్క. మీరు జాగ్రత్త గమనించలేదు. ఆ 1 ఇచ్చినోడిని చాలా బాగా దేవుడు లెక్క అడుగుతున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతుంది. నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడినని నువ్వు ఎరుగుదువా? నీకు తెలుసా నేను అలాంటి వాడిని? దేవుడు అలాంటి వాడని తెలుసా? ఇచ్చింది ఒకటి దాచిపెట్టాలని చెయ్యాలని అసలు నీకు తెలుసా? ఆహా, తెలియదు. ఏమన్నాడు చూడడం తర్వాత, అట్లయితే నీవు నా సొమ్ము సౌకారు యొద్ద ఉంచవలసి ఉండెను,
నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందునే అని చెప్పి ఆ తలాంతు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి. కలిగిన ప్రతి వానికి ఇయుడని అతనికి సమృద్ధిగా కలుగును. లేని యొద్ద వాడి నుండి వాని కలిగినంత. చాలా మంది దేవుడు ఎందుకు తీసేస్తున్నాడు అంటే ఎందుకేనండి 10 తలాంతులు ఉన్నవాడికి ఇంకోటి ఇచ్చినా కూడా కాసుపడాలి, అంతే కదా. 10 లక్షలు దాచిపెట్టి దాన్ని అభివృద్ధి పరిచినోడికి 1,00,000 లెక్కే ఉంది. వీడు 1,00,000 ఇచ్చినోడే దాన్ని సమృద్ధి చేసుకోకుండా పాతి పెట్టేసేసి నాశనం చేసి ఆ జాగ్రత్త దాచిపెట్టాడు. వీడికి 10 లక్షలు ఇచ్చినా కూడా వీడికి ఉపయోగం లేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నాడంటే ఇదేదో మనం డబ్బులు సంపాదించుకుందామని చెబుతున్నాడు అనుకుంటున్నారా? అది కాదు. అక్కడ మీరు డబ్బులు సంపాదించుకోండి, 5 సంపాదించండి అని కాదు. నువ్వు దేవుల్లో పరిశుద్ధుడుగా వచ్చేసి దేనిలో అభివృద్ధి అవుతున్నావు? నీకు ఇచ్చాడు కదా మంచి జ్ఞానం, పాటలు పాడే జ్ఞానం ఇచ్చాడు, దేవుని సన్నిధికి వచ్చే జ్ఞానం ఇచ్చాడు, వాక్యం వినే ఆసక్తిని ఇచ్చాడు. వచ్చిన తర్వాత దేవుని గురించి నువ్వు నేర్చుకొని ఎంత అభివృద్ధి అయ్యావు.